హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 18. ఇక కృష్ణ కోపంగా ఇంట్లో నుండి అతడి బైక్ మీద బయటకి వెళ్ళిపోయాడు. కృష్ణ మాటలు విని తమ గది నుండి అప్పుడే బయటికి వచ్చారు ప్రసాద్ గారు. ఏంటి జ్యోతి, ఏం జరిగింది మళ్ళీ అని అడిగారు ఆయన. ఏం లేదండి అని కళ్ళల్లో నీళ్లతో కొడుకు అన్నం తినలేదు అన్న బాధతో కింద పడింది అంతా శుభ్రం చేస్తున్నారు జ్యోతి గారు. ఏం లేదు అంటావేంటి జ్యోతి, నీ కొడుకు అరుపులు అంతగా గట్టిగా వినిపిస్తూ ఉంటే మళ్ళీ ఏంటంట ఆయన గారికి? వాడు ఏమనలేదండి. నేనే ఆ డ్రైవర్‌గా వెళ్ళే బదులు మీ డ్యాడీ షాప్‌లో అయినా ఉంటే అయిపోతుంది కదా అన్నాను అంతే. దానికే వాడు అలా కోపగించుకొని వెళ్ళిపోయాడు అన్నారు చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. నీకెన్ని సార్లు చెప్పాను జ్యోతి, వాడికిష్టమైంది చేయనివ్వు అని. వాడే వాడు ఏమంత కాని పని చేయడం లేదు కదా! మన పనే కదా వాడు చేసేది. అంత పెద్ద జాబ్ వదులుకొని వాడికి ఇక్కడ ఉండాల్సిన కర్మ ఏంటి? ఎవరి కోసం ఉంటున్నాడు వాడు ఇక్కడ? మన కోసమే కదా! లేకపోతే వాడి దారి వాడు చూసుకునేవాడే కదా! ఇంకొక్కసారి అలాంటి మాటలు అని వాడిని బాధపెట్టకు. అర్థమైందా? అని ప్రసాద్ గారు రూమ్‌లోకి వెళ్ళి కృష్ణకి ఫోన్ చేస్తారు. అప్పటికే ప్రగతి నగర్‌లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు కృష్ణ. వాళ్ళ డ్యాడీ ఫోన్ చేయడం చూసి ముందు లిఫ్ట్ చేయలేదు. కానీ మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసేసరికి చెప్పండి డ్యాడీ అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి. ఏంట్రా, అన్నం తినకుండా అలా వెళ్ళిపోయావు? ముందు నువ్వు ఇంటికి రా అన్నారు ఆయన. నేను ఇక్కడ ప్రగతి నగర్కి వచ్చాను డ్యాడీ, ఇక్కడ ఏదైనా తింటాను, రేపొస్తాను ఇంటికి అని చెప్పాడు ముభావంగా. సరే, రేపు పొద్దున్నే ఇంటికి రా, ఇక ఉంటాను అని ఫోన్ కట్ చేశారు ప్రసాద్ గారు. కృష్ణ కూడా అసహనంగా ఫోన్ కట్ చేసి అనేవి అన్నీ అనడం, మళ్ళీ ఈ ఫోన్లు చేసి ఇంటికి రా అనడం అని చిరాకుగా వెళ్ళి బెడ్ మీద బోర్లా పడి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో జాను సిరికి ఫోన్ చేసింది. హలో సిరి పాప. ఏంటి జాను పాప, మీ అన్నయ్య ఇక్కడే, ఫోన్ ఆఫ్ వస్తుంది అని అడిగింది జాను. నైట్ ఇంట్లో కాస్త గొడవ అయ్యింది, వాడు కోపంగా బయటికి వెళ్ళాడు. డాడీ కాల్ చేస్తే ప్రగతి నగర్లో ఇంటి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పాడు అంట. అవునా? మొబైల్ ఛార్జింగ్ లేదనుకుంటా, అందుకే ఫోన్ ఆఫ్ అయి ఉంటుందిలే అని చెప్పింది సిరి. ఓహ్! సరేలే అని జాను టిఫిన్ చేసేసి వాసు గారు ఇంకా ప్రవీణ్ బయటికి వెళ్ళే వరకు చూసి హారిక దగ్గరికి వెళ్ళింది. వదినా, హా జాను, కాస్త పూరి బాక్స్‌లో పెట్టివ్వవా నాకు, అమ్మ చూడకుండా అని అడిగింది. ఎందుకు? ఎవరికి జాను? ఇంకెవరికి? మీ తమ్ముడికే వదినా. ఇక్కడికి ఎలా తీసుకెళ్తావు అని అడుగుతున్నా. అందుకే. ఇంట్లో లేడంట, ప్రగతి నగర్లో ఉన్నాడంట. నైట్ ఏదో గొడవ జరిగితే కోపంగా వెళ్ళాడంట అక్కడికి రాత్రి. ఒకసారి నేను వెళ్ళొస్తాను అని చెప్పింది జాను. సరే అని బాక్స్ ఇస్తుంది హారిక. అది సుజాత గారి కంట పడకుండా ఆమె బెడ్రూమ్కి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి రెడీ అయ్యి, అమ్మ నేను అలా షాపింగ్కి వెళ్ళొస్తాను అంది జాను. షాపింగా? ఇప్పుడు షాపింగ్ ఎందుకే జాను అన్నారు సుజాత గారు. అంటే ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉంటేనే కొనుక్కోవాలా అమ్మా నేను? అవును అంతే మరి, లేకపోతే ఇప్పుడెందుకే? అరే అమ్మా, నీకు చెప్పినా అర్థం కాదు కానీ నేను వెళ్తున్నా. అరే, ముందు నువ్వేం కొనుక్కుంటావో నాకు చెప్పి వెళ్ళవే నువ్వు అన్నారు ఆవిడ. అబ్బా అమ్మ, నేను ఇన్నర్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను, చాలా, ఇంకేమైనా కావాలా? లేకపోతే నువ్వు కూడా నా వెంటరా, నేను కొనేవి చూద్దువు గాని అని అరుస్తుంది జాను ఫ్రస్ట్రేషన్తో. వాయమ్మో, సరేలే ఇక వెళ్ళు. ఎలా అరుస్తుందో చూడు అమ్మాయి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినందుకే అన్నారు సుజాత గారు. నువ్వు అడిగే ప్రశ్నలు అలా ఉంటాయిలే అని అక్కడి నుండి బయటకి వచ్చి జాను స్కూటీలో బయలుదేరుతుంది కృష్ణ దగ్గరికి. ఇక్కడ హారిక ఏమో అమ్మ కూతుర్ల మాటలు విని నవ్వుకుంటూ ఉంది కిచెన్లో. అబ్బా, ఈ పిల్ల ఎన్ని అబద్ధాలు చెప్తుందో అని. ఇక మెల్లిగా స్కూటీలో వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది జాను కృష్ణ ఉన్న ఇంటి దగ్గర. మనోడికి అస్సలు మెలకువ వస్తే కదా. అలా ఓ 5 నిమిషాలు ఆగకుండా కొట్టేసరికి మెలకువ వచ్చిన కృష్ణ ఇక్కడికెవరు వచ్చారు అంటూ బద్ధకంగా లేచి వెళ్ళి ఆవులిస్తూ డోర్ ఓపెన్ చేస్తాడు. జాను కోపంగా, ఏంట్రా ఎంతసేపు బయట నిలబడాలి, ఓపెన్ చేయడానికి ఇంతసేపా అని కృష్ణని నెట్టుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది. నువ్వేంటే ఇక్కడ అని కృష్ణ కూడా జాను వెనకే వెళ్ళి
ఆమె ఒడిలో తల పెట్టుకొని సోఫాలో పడుకొని, "ఎలా వచ్చావే?" అని అడిగాడు స్లో వాయిస్‌లో. "ఎలా వస్తాను? నా స్కూటీలో వచ్చాను కన్నా" అంది జాను కృష్ణ హెయిర్‌ని వెనక్కి అంటూ. "నేనిక్కడున్నట్టు నీకెలా తెలుసే?" అని అడిగాడు. "సిరి చెప్పింది కన్నా." "ఓహ్! హ్మ్. ఎందుకలా గొడవ పెట్టుకున్నావు ఆంటీతో? నీకు అత్త అవుతుందే." "అబ్బా! మన పెళ్ళయ్యాక అలాగే పిలుస్తానులే కన్నా." ఇప్పటి నుండే అలవాటు చేసుకోవాలే నువ్వు. సరే బాబు అలాగేలే కానీ ఎందుకు అలా చేశావో చెప్పు. ఏం లేదులేవే నేనిలా డ్రైవర్‌గా వెళ్ళడం మా వాళ్ళకి నామోషీలాగా ఉంది అనుకుంటా. ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అనడం, నేను పడడం అలవాటు అయ్యిందిలే నాకు. అయినా నువ్వేం బయట పనికి వెళ్ళడం లేదు కదా కన్నా! అవి అన్నీ మన కార్‌లే కదా! అది మీ అత్తకు అర్థం కావడం లేదే. ఏం చేస్తాం గానీ అని సడెన్‌గా స్ట్రెయిట్‌గా పడుకొని జాను కళ్ళల్లోకి చూస్తూ, అవును నీకు కూడా నీ మొగుడు ఇలా డ్రైవర్‌గా వెళ్తున్నాడు అని చిన్నతనంలో అనిపిస్తుందా ఏంటి? అని అడిగాడు కృష్ణ జానుని. రేయ్! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ పనిని కాదు. నువ్వేం చేసినా కూడా నాకు ఇష్టమే. నా మొగుడు నన్నెలా అయినా పోషిస్తాడు అని నమ్మకం నాకు చాలా ఉంది. అబ్బో! నా బంగారమే ఎంత ముద్దుగా చెప్తున్నావే నా జానుగా అంటూ జాను మొహాన్ని కిందికి వంచి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు కృష్ణ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.